ఒక చిన్న ఒంటె మరియు ఒక తల్లి ఉంటే ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాయి. అప్పుడు చిన్న ఒంటె తన తల్లితో అడుగుతుంది, అమ్మా, మన మూపు ఎందుకంత ఎత్తుగా ఉంటుంది? తల్లి బదులిస్తుంది, మేము ఎడారి జంతువులం కదా, అందుకే మన మూపు అంత పెద్దగా ఉంటుంది. అది మనకు ఎండలో నీడలాగా ఉంటుంది, నీరసించిన సమయంలో బలాన్ని ఇస్తుంది అని చెబుతుంది. కాసేపటికి చిన్న ఒంటె మళ్లీ ఒక ప్రశ్న అడుగుతుంది, అమ్మా, మరి మన కాళ్ళు ఎందుకంత పొడుగ్గా ఉంటాయి? తల్లి జవాబిస్తుంది, ఈ కాళ్ళు మనం ఎడారిలో నడవటానికి ఉపయోగపడతాయి. మనం పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఎడారిలో ఎంత దూరమైనా సులభంగా ప్రయాణించవచ్చు. కాసేపటికి చిన్న ఒంటె మళ్లీ ఇలా అడుగుతుంది, అమ్మా, మరి మన కనురెప్పలు ఎందుకంత మందంగా ఉంటాయి? నాకు చాలా బరువుగా అనిపిస్తుంటాయి అని తల్లి బదులిస్తుంది. ఎడారిలో పెద్ద పెద్ద గాలులు వస్తుంటాయి కదా, ఆ గాలులలో ఇసుక మన కళ్లల్లో పడకుండా ఈ మందపాటి కనురెప్పలు మనకు అడ్డంగా ఉంటాయి అని చిన్న ఒంటె చాలాసేపు ఆలోచించి, అమ్మా, మన మూపు ఎడారి ఎండలో మనకు బలాన్ని ఇస్తుంది కదా, పొడుగు కాళ్లు ఎడారిలో నడవటానికి ఉపయోగపడతాయి. ఈ మందపాటి కళ్ళు ఎడారి ఇసుక మన కళ్లల్లో పడకుండా ఉపయోగపడతాయి. మరి మనం ఎందుకమ్మా ఈ జూలో ఉన్నాం అని బదులిస్తుంది. ఈ కథ నుండి మనకు దొరికే నీతి ఏంటంటే, మన సామర్థ్యానికి విలువ దొరకని చోటులో మనం చిక్కుకుపోయి ఉన్నంత వరకు మనకు ఎంత సామర్థ్యమున్నా దానిని నిరూపించుకునే అవకాశం మనకెప్పటికీ దొరకదు. నేను చెప్పింది నిజమేనని మీకు అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి.